ఏం జరిగింది అన్నది మనం ఒకసారి చూస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అమల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నటువంటి దేశాలు 178 అయితే కేవలం 67 దేశాల్లో మాత్రమే ఇలాంటి అప్పర్ హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే 111 దేశాల్లో ఎగువ సభలు లేకుండానే సక్సెస్ఫుల్గా ప్రజల ఆకాంక్షల్ని తీసుకెళ్ళగలుస్తున్నారు. ఇది ప్రపంచం సినారియో. ఇది ఇక్కడ చూస్తే న్యూజిలాండ్ 1950లో రద్దు చేశారు, డెన్మార్క్లో 1956లో చేశారు, స్వీడన్లో 71లో చేశారు, పోర్చుగల్లో 76లో చేశారు, ఇజ్రాయిల్ 76లో చేశారు, టర్కీ 1976లో చేశారు, కెనడాలోని రాష్ట్రాలని 1976. ఇలా చేసుకుంటూ వస్తే వెస్ట్రన్ దేశాలు మనకంటే ముందు ప్రజాస్వామ్యం నెలకొల్పి అనేక ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్స్, వాళ్ళ సాంప్రదాయాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ముందున్నటువంటి దేశాలు కూడా ఇవి సభలను రద్దు చేసే కార్యక్రమమే జరుగుతుంది తప్ప కొత్తగా తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ రాలేదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సినారియో.